తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పటికి 1 ఇయర్ అయితే కంప్లీట్ అవుతుంది. సో ఈ 1 ఇయర్ పరిపాలన ఎలా ఉంది? అలానే స్కీమ్‌లు కావచ్చు, పథకాలు ఇవన్నీ ఎలా అనిపిస్తున్నాయో కామన్ మ్యాన్‌ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నమస్తే అండి. నమస్తే. సో ఎన్ని ఇయర్స్ అవుతుంది? మీరు తెలంగాణనా? నేనొచ్చి 25 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. 25 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. 25 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. సో ఎట్లుంది? గత ప్రభుత్వంలో ఎలా ఉంది? ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎలా ఉంది? 1 ఇయర్ కంప్లీట్ అవుతుంది కదా. 1 ఇయర్ కంప్లీట్ అవుతుంది. మరి రేవంత్ గారు పెట్టినటువంటి పథకాలు ఏమీ సరిగ్గా అమల్లో లేవు. ఇంకోటి ఏంటంటే బస్సు పథకం, ఫ్రీ బస్సు పథకం ఒకటి ఉంది. తర్వాత గ్యాస్ పథకం లేదు. ఒక 1 మంత్ అయితే ఇచ్చారు ప్రస్తుతానికి. ఇంకా తర్వాత అది ఆగిపోయింది. మరి అది ఏమన్నా నిధులు లోపమో లేకపోతే మరి హైకమాండ్ ఏమన్నా ఒప్పుకోలేదో ఏమో తెలియదు. అదొకటి లేదు. తర్వాత 2500 రూపాయలు కూడా రావట్లేదు. ఇక ఇందిరమ్మ గృహ కల్ప అయితే సర్చింగ్ అయితే జరుగుతుందంట. ఇక అది అంతవరకు తెలిసింది. ఇక నేనైతే రైతునైతే కాను. నేను రైతును కాను దాని మీద ఏంటంటే నాకు రైతు బంధు అనేది కూడా రాదు. ఓకే, కానీ ఇక మిగతా పథకాలు ఇక ఇంటి స్థలం ఉన్న వాళ్ళకి డబ్బులు ఇస్తామని ఇక ఇవి అన్నీ వచ్చినాయి. మరి అప్పుడు కేసీఆర్ గారు ఏ పథకాలు అడ్డం పెట్టి అతను రాలేదు, అతను సీఎం గద్దె ఎక్కలేదు. అతను ఒకే ఒక మాట చెప్పాడు, ఇల్లు లేని ప్రతి పేదోనికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా, ఒకటి దళితుడిని సీఎం చేస్తా. ఈ 2 మాటల మీద అతను ఎక్కాడు, సీఎంగా గద్దెక్కాడు, నడిపించాడు 9 ఏళ్ల పాటు. ఇక 9 ఏళ్లలో మరి లక్కీ డ్రాలని పెట్టాడు డబుల్ బెడ్రూమ్కి. ఇక గరీబోనైతే మరి దళితుడు అయితే మాత్రం సీఎం అయితే కాలేదు. ఒకటి ఇంకోటి ఏంటంటే ఇక పేదవానికి అయితే ఇల్లు అయితే రాలేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది పథకాలు చెప్పారు, అయినప్పటికీ 1 ఇయర్ అవుతున్నా గానీ ఇంతవరకు ఆ పథకాలు అమల్లోకి రాలేదని చాలా మంది విమర్శిస్తున్నారు ప్రభుత్వాన్ని. సో మీ ఒపీనియన్ మీరేం చెప్తారు? ఎందుకని అవ్వలేదు అంటారు? మరి అక్కడ హైకమాండ్ కూడా ఆమోదించాలి, మరి నిధులు కూడా చూసుకోవాలి, ఇవన్నీ కూడా చూసుకోవాలి కదా. 1 ఇయర్ అయిందంటే లేట్ అయింది. ఆయన వచ్చినమ్మటినైనా ఒకటి ఫ్రీ బస్ ఒకటి వదిలారు. అప్పుడు వచ్చిన కొత్తలో ఒక సిలిండర్ ఒక 1 మంతే 500కి ఇచ్చారు. ఇంకా రావట్లేదు, ఇంకా 500కి ఏమీ రావట్లేదు. ఇక అది కూడా మరి ఆచితూచి చూసుకొని చేస్తే బాగుంటుంది ప్రజలకి. ఎందుకంటే ప్రజలకు ఒక వాగ్దానం అంటూ ఇచ్చిన తర్వాత గత ప్రభుత్వం చేసినట్టు మనం చేస్తే ఆ ప్రభుత్వానికి మనకి తేడా ఏమీ ఉండదు కదా. నువ్వు ఎలా గెలుస్తావో చూస్తాను కేసీఆర్ అని ఒకప్పుడు సవాల్ ఇసిరి, ఒక సింహంలా గర్జించి, ఒక పులిలా ఎగబడి, తర్వాత మరి సీఎం స్థానంలో రేవంత్ రెడ్డి గారు కూర్చున్నారు. అంటే అంతకు ముందలే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, కోమిటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు, బట్టు విక్రమార్క గారు ఉన్నారు, మల్లు విక్రమార్క గారు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా కాదని చెప్పి మరి సోనియా గాంధీ గారు రేవంత్ రెడ్డి గారిని సీఎం చేసిందంటే ఇక్కడ కొంతమందికి కరెక్ట్ మొగుడు వెన్ను విరిచేవాడు రేవంత్ రెడ్డి గారనే మరి ఆయన ఎన్నుకోవడం జరిగింది. ఆయనకి సీఎం పదవిని పట్టం కట్టడం జరిగింది. కానీ ఏంటంటే అక్కడ ఇప్పుడు నిధులు లేకపోవడం ఒకటి, అక్కడ సోనియా గాంధీ గారు కూడా ఇవ్వాలి కదా. ఇప్పుడు ఈ రాష్ట్రంలో గెలిచారు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మరి వచ్చినప్పుడు ఆవిడ నిధులు ఇస్తే అన్ని అమల్లో పెడతారు, అన్ని చేస్తారు. కానీ మరి ఆవిడ ఇవ్వలేదు కదా. ఇవ్వనప్పుడు ఏంటంటే మరి అది మొన్న దావోస్ నుంచి కూడా పట్టుకొచ్చారు, కొన్ని పరిశ్రమలను దింపారు వెళ్ళి. అదొక అదృష్టం తెలంగాణ రాష్ట్రానికి, అది ఒక అదృష్టంగా భావించవచ్చు. నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు వస్తున్నాయి. దేనికైనా సరే ఆ వచ్చిన పెట్టుబడులను ఇలా ఉపయోగిస్తారనమాట. మరి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఎలా ఉండేది? అప్పుడు కేసీఆర్ గారు 10 ఇయర్స్ ఉన్నారు కదా. అతను సెక్రటేరియట్కి రాలేదు, అసెంబ్లీకి వచ్చారో లేదో తెలీదు. సెక్రటేరియట్ లో అతను అడుగన్న మాట పెట్టలేదు. 2023 వరకు కూడా 23 ఏప్రిల్ మే వరకు కూడా ఆయన సెక్రటేరియట్ లో అడుగు పెట్టలేదు. పాత సెక్రటేరియట్ కోల్దోల్చి కొత్త సెక్రటేరియట్ కట్టుకొని ఓపెనింగ్ చేసుకొని వచ్చారు, అంతేగాని ఆయన అయితే మాత్రం సెక్రటేరియట్ లో అడుగు పెట్టలేదు. మరి సెక్రటేరియట్ కి అంతనంటూ వస్తే ఎక్కడెక్కడ నుంచి, ఏ జిల్లా నుంచి, ఏ గల్లీ నుంచి, ఏ ఊరు నుంచి, ఏ వాడ నుంచి ఏ సమస్యలు వస్తాయి అనేది అతనికి తెలుస్తుంది, అతని దృష్టి వరకు వెళుతుంది. కానీ మరి అతను రాకపోవడం వలన మరి సమస్యలు తెలియలేదా, లేకపోతే ఈ లక్కీ డ్రా పెట్టి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడం వలన తెలియలేదా? ఇల్లు లేని వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు అన్నారు కదా, సో అవి ఎట్లున్నాయి మీకు? రాలేదు. నాకైతే ఐడియా ఉన్నది ఏంటంటే ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లులు వచ్చినాయి, ఉన్న వాళ్ళకి ఇల్లు వాళ్ళు సొంతంగా వాళ్ళు కష్టపడి కొనుక్కొని ఏదో ఒక ట్యాగ్ వేశారు, ఆ ట్యాగ్ వాళ్ళకి పడింది. అంతేగాని నిజమైన ఇల్లు లేని పేదవానికి అయితే కేసీఆర్ గారు ఒక్కళ్ళకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు. దానిట్లో నేను కూడా బాధ్యురాలినే. నేను అప్పుడు కూడా పెట్టుకున్నాను,
ఓకే. నేను కూడా అప్పుడు పెట్టుకునే కూర్చున్నాను. అప్పుడు కూడా రాలేదు. నేను రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి పెడుతున్నాను. మరి నాకైతే ఇల్లు అయితే రావట్లేదు ప్రస్తుతానికి. ఇక చూడాలి, ప్రయత్నం చేయాలి. మరి ఇప్పుడు కూడా ఇక్కడ కూడా పెట్టాను నేను. పెట్టిన దాన్ని బట్టి ఇక చూడాలి అది కూడా ఎంతవరకు అయితే వస్తుంది. 1 ఇయర్ అవుతున్నా ఇప్పటికి ఈ స్కీమ్లు కావచ్చు, ఈ పథకాలు అనేవి ఏవి అమల్లోకి రావట్లేదు కదా. సో ప్రజలు ఏమన్నా ఆ, మండిపడే ఛాన్స్లు ఏమన్నా ఉన్నాయా? వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఒక 4 months నుంచి వ్యతిరేకత స్టార్ట్ అయింది. నేను ఈ తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలు తిరిగాను, కొన్ని ఊర్లు తిరిగాను, కొన్ని తిరిగాను. నేను కూడా ఈ సంవత్సరం బట్టి కూడా నేను కూడా తిరిగాను. అసలు ఆయన పాలన ఎలా ఉంది, ఈయన పాలన ఎలా ఉంది కనుక్కుందామని నేను ఈ సంవత్సరం బట్టి తిరిగాను. తిరగడం వల్ల ఏంటంటే ప్రతి జిల్లాలో, ప్రతి గల్లీలో, ప్రతి ఊర్లో కూడా దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రజలైతే మాత్రం ఇతనికి పట్టం అయితే కడతలేదు. మరి ఎందుకు కడతలేదు అనేది తెలియదు. కానీ సీఎంగా రాష్ట్ర ప్రజలు ఎంచుకున్నారు. కానీ ఇతనైతే మాత్రం రేవంత్ రెడ్డి గారిని అయితే మాత్రం దుమ్మెత్తిపోస్తున్నారు ప్రస్తుతానికి. అలాగైతే జరుగుతుంది. జిల్లాలలో ఈ హైదరాబాదు, రంగారెడ్డి జిల్లా వరకు ఏమో తెలియదు. కానీ ప్రస్తుతానికైతే మాత్రం దుమ్మైతే ఎత్తిపోస్తున్నారు. పాలన బాగాలేదంటున్నారు, పరిపాలించడం రాదంటున్నారు, చేతగాని వాడికి రాష్ట్రాన్ని అప్పచెప్పారంటున్నారు, ప్రజలు ఎర్రి మంద గొర్రెల మంద అని తిడుతున్నారు. ఇటువంటివన్నీ వస్తున్నాయి. ఇటువంటివన్నీ నిజాలు కావు. నేను కూడా అన్ని చేసి చూపిస్తాను, ఇచ్చిన వాగ్దానాన్ని నేను కూడా నిలబెట్టుకుంటాను అని చెప్పి రేవంత్ రెడ్డి గారు నిలబడి ఆయన ఏమైనా మరి జనాలలోకి వెళ్ళి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పక్క రాష్ట్రంలో, ఆయన డిప్యూటీ సీఎం గా చేస్తూ కూడా ఆయన ప్రజల్లో తిరుగుతున్నారు. అలాగే ఇతను కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా మరి ఇతను కూడా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల బాధకులు సాధకులు తెలుసుకుంటే కష్టాలు. గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉంది? గ్రౌండ్ లెవెల్లో చూసుకుంటే ఎలా ఉంది ప్రభుత్వం చేంజ్ అయిన తర్వాత? గ్రౌండ్ లెవెల్లో కూడా ఏం బాగాలేదు. ఇక హై లెవెల్లోనైనా ఒకటే మాట వస్తుంది, గ్రౌండ్ లెవెల్లోనైనా ఒకటే మాట వస్తుంది, లో లెవెల్లోనైనా ఒకటే మాట వస్తుంది. పాలన చేత కాదు, ఒకటే మాట. మరి ఇలానే కంటిన్యూ అయితే గవర్నమెంట్ నిలబడడం కష్టమంటారా? ఏమో ఇక నేనైతే మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఇక భూస్థాపితం అయిపోయిందని సవాల్ ఇసిరాను. ఒకప్పుడు గట్టిగా ఇసిరాను. ఇక నీకు చేతనైంది చేసుకోపో, వచ్చింది పులి, దిగాడు నీకు రంకు మొగుడు అని కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి, అటువంటి మాటలు ఉన్నాయి, అటువంటి సమయాలు కూడా ఉన్నాయి. కానీ మరి ఇతను ఇంత సైలెంట్ గా ఉండడం వలన ఏంటంటే వాళ్ళు అంటున్నవన్నీ కూడా నిజాల్లాగా ప్రజలకు తెలుస్తుంది అన్నమాట. ఇంత మార్పు వస్తేనైనా సరే మాకు న్యాయం జరిగిద్ది, మా రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి న్యాయం జరిగిద్ది. అప్పుడు ఒక పూట తినాం, ఈసారి 2 పూటలు అన్నం తింటాం అనుకున్నటువంటి ప్రతి పేద బిక్కి కూడా ఇతనికి వ్యతిరేకత అయితే మొదలైంది. ఇక సో నమస్తే అండి. నమస్తే అండి. సో ఎట్లుందండి ఇప్పటికి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 1 year కంప్లీట్ అవుతుంది కదా. సో మీకు ఎలా అనిపించింది? బాగానే ఉంది. ఎట్లా మీకు మంచిగా అనిపిస్తుందా? మంచిగా పరిపాలన ఇప్పుడే గాడిలో పడుతుంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు పెట్టిన పథకాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఏది ఇప్పుడు రైతు రుణమాఫీ కానీ, రైతు భరోసా కింద ఎకరానికి సంవత్సరానికి 12,000 రూపాయలు, అలాగే రైతు కూలీ కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. కాబట్టి అదే ఇంకా మార్చి నెల నుంచి అది జరుగుతుందని చెప్తున్నారు. అవన్నీ జరిగితే చాలా బాగున్నట్టే లెక్క. ఓకే, అంటే ఇప్పుడు పథకాలు ఇవి చెప్పారు కదా. సో చెప్పి ఇప్పుడు 1 year కంప్లీట్ అవుతున్నా కానీ సరిగ్గా ఏ పథకాలు ప్రజల్లోకి రాలేదని అంటున్నారు. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఫండింగ్ ఉండాలి కదండి. ఏదైనా పథకం అమలు చేయాలంటే టైం పడుతుంది. తీసుకురాలేకపోయారా? కొన్ని ఇబ్బందులు ఏమంటే కేంద్రంలోనేమో బీజేపీ ప్రభుత్వం ఉంది, ఇదేమో కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళ ప్రభుత్వాలు బీజేపీ ఉన్న రాష్ట్రాల్లో కొంచెం బాగానే బెటర్గానే ఉంటుంది. వీళ్ళు సఖ్యతగా పనిచేసి కేంద్ర ప్రభుత్వంతో సమకాలీనంగా ఉండి చేసుకుంటే ఫండింగ్ వస్తుంది. ఫండింగ్ వస్తే వీళ్ళు డెవలప్మెంట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడే డెవలప్మెంట్ అవ్వాలంటే పెళ్లి చేసి అంటే పుట్టరండి. 1 సంవత్సరం 2 సంవత్సరం టైం పడుతుంది. సో మీకు మంచిగా అనిపిస్తుంది అన్నారు కదా. సో మీకేమేమి అందుతున్నాయి పథకాలు? లేదండి, ఇంకా ఏ ఇంప్రూవ్ చేయలేదు. ఓన్లీ ఒక బస్సు ఒకటి ఇంప్రూవ్ చేశారు, తర్వాత రైతు రుణమాఫీ చేశారు. ఇక ఒకటి చేసుకుంటూ వస్తామంటున్నారు. వచ్చే నెల నుంచి అన్ని ఇంప్రూవ్ అవుతాయి అంటున్నారు కదా. ఇంప్రూవ్ అయితే బ్రహ్మాండంగా చేస్తున్నట్టే లెక్క. అయితే ప్రతి ఒక్కరు ఏమంటున్నారంటే 1 year కంప్లీట్ అయింది, అయినప్పటికీ కూడా చెప్పిన పథకాలు అనేవి సరిగ్గా అమలులోకి తీసుకురాలేకపోయారు అని ప్రభుత్వం మీద కొంచెం నెగిటివ్ గా మాట్లాడుతారు. సో ఏం చెప్తారు అలాంటి వాళ్ళు? ఏమండి, గెలిచిన వెంటనే
ఒక ప్రభుత్వం ఖజానా లేదు, ఖజానాలో ఏం అమౌంట్ లేకుండా వచ్చింది. ఖజానాలో అమౌంట్ రావాలి, వచ్చిన తర్వాత వాళ్ళు ఇంప్రూవ్మెంట్ చేస్తారు. అంతేగాని ఇప్పుడు 1 year అయిపోయింది ఇంకేం చేయాలి, చేసుకుంటూ వస్తున్నారుగా. ఒకటి రుణమాఫీ చేశారా లేదా? అలాగే బస్సు పథకం, ఆడపిల్లలకి బస్సు ఫ్రీ పెట్టాడా లేదా? 2 అయినాయి ఇప్పటికి. ఇప్పుడు 2 పెట్టాడు. ఏవి? రైతు రుణమాఫీ ఒకటి, మన కాదు రైతు రుణమాఫీ కాదు, రైతు భరోసా ఒకటి, తర్వాత రైతు కూలీ భరోసా ఒకటి. వాళ్ళకి 12,000, వీళ్ళకి 12,000 ఇస్తున్నాడు. మరి ఇవన్నీ ఇంప్రూవ్ అయిన తర్వాత అలా ప్రభుత్వం డబ్బులు వచ్చిన తర్వాత చేస్తారు. సో గత ప్రభుత్వం, ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వంలో ఎలా అనిపించింది మీకు? ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? బాగానే ఉందండి. ప్రభుత్వం బాగుండకపోతే ఇడిపోయిన తర్వాత ఇంత డెవలప్మెంట్ అవుతుందా? వాళ్ళు బాగానే చేశారు, చేయలేదని కాదు. కాకపోతే కొంత ఇప్పుడు కేవలం ఆ ప్రభుత్వం పోవడానికి కారణం ఏంటంటే ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కలిసేవారు కాదు. మా ఏరియాలో డెవలప్మెంట్ చేసుకోవాలంటే కలవడానికి అవకాశం లేదు, కాబట్టి మేము డెవలప్మెంట్ చేసుకోలేకపోయామని కొంతమంది ఇబ్బంది పడి ఎమ్మెల్యేలు అలా చెడ్డ పేరు వచ్చేసింది వాళ్ళకి. గ్రౌండ్ లెవెల్ ఎలా ఉందండి ఇప్పుడు మీకు? ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో చూసుకుంటే బాగానే ఉందండి. పథకాలన్నీ వస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి తిరిగి ఉండదు. వాళ్ళు చేసుకోగలిగితే. లేదు, వీళ్ళు ఇలాగే కాలయాపన చేసుకుంటా పోతే నెక్స్ట్ టీఆర్ఎస్ రావడానికి అవకాశం ఉంటుంది. సో అయితే ఇప్పుడు హైడ్రా తీసుకొచ్చారు కదా, సో హైడ్రా వల్ల ఏమన్నా గవర్నమెంట్ నెగిటివ్ ఫ్యాక్ట్ ఏమైనా పడే ఛాన్స్ ఏమైనా అంటారా? అదేమి లేదండి. ఎందుకంటే కొంతమంది బాధపడతారు, కానీ బాగా ఎక్కువ కబ్జాలు అయిపోయాయి తెలంగాణలో. హైడ్రా అనేది మంచి నిర్ణయం. వాస్తవంగా మన చెరువులు మనం కాపాడుకోవాలా, మన కుంటలను మనం కాపాడుకోవాలా, మా పంట పొలాలు సస్యశ్యామలంగా ఉండాలంటే కుంటలు ఎప్పుడు నిండుగా ఉండాలి. అదే ఆలోచించేవారు ఎవరు, మన కేసీఆర్ కూడా. ఆ పని డేరుగా చేయలేకపోయాడు, వీడు చేస్తున్నారు అంతే తేడా. చెడ్డ పేరు వస్తుందని ఆయన చేయలేకపోయాడు. ఇప్పుడు ఎక్కడికక్కడ ఇవన్నీ ల్యాండ్స్ అన్ని గవర్నమెంట్ ఆక్యుపై చేసుకుని దానికి ఖచ్చితంగా నీట్గా తయారు చేసి పెడతారు చెరువులు, కుంటలు ఉన్నవి. ఇప్పుడు ఎవడో ఆక్యుపై చేయడానికి అవకాశం ఉండదు. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వచ్చినా చేసే పని మాత్రం బాగానే చేస్తున్నారు. కొంతమంది చెడ్డ పేరు తేవాలని చెప్పి ఏయో చెప్తున్నారు, కానీ వాస్తవంగా హైడ్రా బాగా పనిచేస్తుంది. నమస్తే అన్న. నమస్తే అన్న. ఎక్కడన్నా మంది ప్రాపర్ ఎక్కడ? అచ్చంపేట అన్న. అచ్చంపేట, తెలంగాణ అచ్చంపేట, నార్కల్ డిస్ట్రిక్ట్. ఓకే, ఎట్లుందన్న ఇప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న పరిపాలన కొంచెం నాకు ఓకే అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే రేవంత్ రెడ్డికి ఏంటంటే ఇంత ముందుకున్న నిధులు లేవు, అప్లపాలు చేసి పేరాలు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం వీళ్ళు చేసిపోయిన దానికి వీళ్ళు శంకుస్థాపన చేసి అన్ని చేశారు. డబల్ బెడ్రూమ్లు ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? ఆల్రెడీ వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ తరపుకుల వాళ్ళకు ఉన్న వాళ్ళకే వాళ్ళకి ఇచ్చుకున్న పేరు. పార్టీలో ఉన్న కార్యకర్తలకు వాళ్ళకి ఇచ్చుకున్న పేరు. ఆల్రెడీ ఇల్లున్నోనికి నిరుపేద, మా అచ్చంపేటలో గోగులార్ గల్లి ఏ మనిషికి నిరుపేద మనిషికి ఇయ్యలే, వాళ్ళకున్న తరపుకెళ్ళి ఇచ్చిర్రు. ఇప్పుడు వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, అందరికి ఇచ్చుకుంటా పోయిండు. ఇళ్ళలో అన్ని ఇచ్చుకుంటా పోయిండు. రేవంత్ రెడ్డి ఏంటంటే కొంచెం చూసి చూడనట్టు వెళ్ళిపోతున్న అంతవరకే. కాకపోతే ఏంటంటే ఆయన చేతిలో కట్టు లేదు ప్రభుత్వం. ఆయన కట్టు వినియోగించినకు ఆల్రెడీ వేరే ఉంటది. ఓకే, అయితే ఇప్పుడు స్కీమ్స్, పథకాలు చెప్పారు కదా, సో వాటిలో చూసుకుంటే ఒక బస్సు పథకం ఒక్కటే మహిళలకి అందుతుంది, మిగతా అన్ని చూసుకుంటే ఇవి రావట్లేదని చాలా మంది అడుగుతున్నారు. సో ఏం చెప్తారు మరి? మీకు వస్తున్నాయి, ఏమేమి వస్తున్నాయి మీకు? మాకు ఇప్పుడు ఈ మహిళలు అది ఆర్టీసీ బస్సు అవి ఇన్ని ఇచ్చారు. ఇంకోటి ఈ కళ్యాణ మహాలక్ష్మి అవి వచ్చినాయి, వస్తూనే ఉన్నాయి. లక్ష్మి కూడా వస్తున్నాయి కానీ కొంచెం నిదానం. ఆల్రెడీ కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు. అట్లా భయపడే అవసరం లేదు, వస్తాయి. కాకపోతే ఏంటంటే మెయిన్ బడ్జెట్ కావాలి మనకు. మెయిన్ ఆ బడ్జెట్ అనేది లేదాడా. కానీ ఆ బడ్జెట్ వచ్చానుకో రేవంత్ రెడ్డి మాత్రం, కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి అన్నట్టు చేసుకుంటూ వెళ్ళిపోతాడు ఆయన. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన కష్టాలు పడి వచ్చినోడు ఒకప్పుడు. ఇప్పుడు అలాంటి విషయాలలో ఎలాంటి ప్రాబ్లం లేదు. కాకపోతే ఇప్పుడు వచ్చింది అది ఒక 1 year అయిపోయింది, ఇంకా ఉన్నాయి, ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాయి, 4 years ఉంది. ఇంకా చేసి ఒకప్పుడు చెప్పిండు కేసీఆర్, ఇంటికి ఒక గవర్నమెంట్ జాబు
అవన్నీ చెప్పింది, చేసిందా? ఏం చేయలే. ఆ? ప్రభుత్వాల గురించి ఇంకా నేను చెప్పకూడదు, మీరు చెప్పకూడదు. వాళ్ళ రాజకీయాలు ఏంటంటే ఓట్లు వస్తున్నాయా, మనం గెలిచినామా, మన అంతవరకు. కానీ రేవంత్ రెడ్డి గురించి మాత్రం తప్పు మాట్లాడితే మాత్రం నేను ఒప్పుకోను. రేవంత్ రెడ్డి ఒక లీడర్. ఒకప్పుడు వేసారు ఎంతనో, ఇప్పుడు రేవంత్ రెడ్డి అంత. రేవంత్ రెడ్డి విషయంలో మాత్రం తప్పు లేదు. మీకు ఏమి నచ్చి ఈ 1 year లో మీకు ఏమేమి నచ్చినాయి? రేవంత్ రెడ్డి అన్ని చేసుకుని వస్తుండ్రు, అందరినీ సెట్ చేసుకుని వస్తుండ్రు. కబ్జాలు చేసుకుంటూ వచ్చిర్రు, కొన్ని అన్ని సెట్ చేసుకుని వచ్చిండు. హైడ్రా విషయంలో, ఏ విషయంలో కానీ. ఎందుకంటే పేద కుటుంబాలు కానీ, ఏ కుటుంబాలు కానీ అన్ని సెట్ చేసుకుంటూ వచ్చిండు. కానీ కొంతమందికి అర్థం కాదు, కొంతమందికి అర్థమైన వాళ్ళు ఊరుకున్నారు. చాలా మంది నష్టపోయారు, కావాలనే చేయించాడు రేవంత్ రెడ్డి అంటున్నారు కదా, విమర్శలు చేశారు. కాదు, అది తప్పు. ఎందుకంటే వాళ్ళ జీవితాలు వాళ్ళకి కూడుకొని నిలబెడతారు. అక్రమంగా కట్టుకున్నందుకే ఆయన మంచి అందరికి సెట్ చేసుకుంటూ వచ్చేది. వాళ్ళకి ఈడ అక్రమం కట్టిరు, ఈడ పోయినా సరే అవతల ఇచ్చిండుగా, అవతల ఇస్తున్నా ఉండుగా. ఎందుకు ఆ మనిషిని బ్లేమ్ చేసేది? అర్థం చేసుకోరు మీరు. ఓకే, మీకు మామూలుగా గ్రౌండ్ లెవెల్ అక్కడ ఎట్లుంది? మీ గ్రౌండ్ లెవెల్ కింద మా గ్రౌండ్ లెవెల్ నెంబర్ 1 రేవంత్ రెడ్డి, నెంబర్ 1. ఇప్పుడు ఎకరకు ఇంత అమౌంట్ అని చెప్పి ఒకటి అన్నారు, నిన్న మొన్న నుంచి వేస్తూనే ఉండు అమౌంట్. కాకపోతే బడ్జెట్ లేదు ఆ మంచి కాడ. డబుల్ బెడ్రూమ్ల గురించి ఏం చెప్తారు మరి? డబుల్ బెడ్రూమ్ అంటే కేసీఆర్ వాళ్ళ అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఇచ్చుకుంటూ పోయిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు, అందరికి లేని వాళ్ళకి ప్రతి ఒక్క కుటుంబానికి ఇచ్చుకుంటూ వస్తుండు. కాకపోతే అది టైం పడుతుంది, కొంచెం రానికే టైం పడుతుంది. ఏం చెప్తారు తెలంగాణ ప్రజలు? తెలంగాణకు రేవంత్ రెడ్డి కట్టు ఉండు. కేసీఆర్ కొంచెం ప్రాబ్లం కానీ వాళ్ళ డబ్బులు వాళ్ళు అది చేసుకుంటూ వెళ్ళిపోయారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం కట్టు. కాకపోతే ఏంటంటే కొంతమందికి ఏంటంటే రేవంత్ రెడ్డి వచ్చిండు, సిటీలో ట్రాఫిక్ ఇవన్నీ ఒకప్పుడు ఎవరు పెట్టారు? రాంగ్ రూట్ బాగుంది ఇంటి కాడ. ఆ రాంగ్ రూట్ ఎవరు పెట్టారు? కేసీఆర్ ప్రభుత్వం పెట్టింది. ఈయన ఏమైనా పెట్టిందా? సిటీలో ఎంత ట్రాఫిక్, ఈ డ్రింక్ అండ్ డ్రైవ్ ఎవరు పెట్టారు? కేసీఆర్ పెట్టిండు. రేవంత్ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పెట్టిరా?